హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు కనుక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, అలాగే ప్రైవేట్ జాబ్స్ కానీ చూస్తూ ఉంటే వెంటనే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఫ్రెండ్స్, మేమైతే మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఈ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా షేర్ చేసుకోవచ్చు. అలాగే వీడియోని చూస్తూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీటిని చూడడం వల్ల మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీ నుంచి. ఈ రోజు అయితే మీకు చెప్పబోయేది సిడాక్ హైదరాబాద్లో ఉంది ఫ్రెండ్స్. వీటికి కొన్ని పొజిషన్స్కి అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు, ఫ్రెషర్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. అందుకే నేను మీకు ఈ వీడియోని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడైతే క్లియర్గా చూద్దాము ఏ పొజిషన్స్ ఉన్నాయో. ఇవన్నీ హైదరాబాద్ రీజియన్లో అయితే పడ్డాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదైతే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ సిడాక్. ఇది సిడాక్ హైదరాబాద్ రిక్రూట్మెంట్ ఫర్ మల్టిపుల్ పోస్ట్ అని చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. ఇలా మీరు కిందకైతే వచ్చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ మేనేజర్ పొజిషన్ ఒకటి ఉంది, ప్రాజెక్ట్ ఇంజనీర్స్ 36 వేకెన్సీస్ ఉన్నాయి, ప్రాజెక్ట్ అసోసియేట్ అయితే ఒక వేకెన్సీ అయితే ఉంది. ఇలా మీరు కిందకైతే వచ్చేస్తే ఇక్కడ చాలా క్లియర్గా చూపించారు ఫ్రెండ్స్. నేమ్ ఆఫ్ ద పోస్ట్, స్పెషలైజేషన్ డొమైన్, నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్స్, అప్లై. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ మేనేజర్ పొజిషన్ని మీకు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ డీటెయిల్స్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. డీటెయిల్ క్లిక్ చేస్తే ఈ పోస్ట్ గురించి అయితే చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ప్రాజెక్ట్ మేనేజర్ హైదరాబాద్ పోస్ట్ కోడ్, ఒక వేకెన్సీ ఉంది. మీకు జాబ్ లొకేషన్ అయితే వచ్చేసి హైదరాబాద్, న్యూ ఢిల్లీలో అయితే ఇవ్వచ్చు. డ్యూరేషన్ అయితే వచ్చేసి 1 year అయితే ఉంటుంది. మేబీ ప్రాజెక్ట్ బట్టి ఎక్స్టెండ్ అయితే చేస్తారు. అలాగే బీటెక్ ఎంసీఏ వాళ్ళైతే అప్లై చేసుకోవాలి. 11 to 15 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే కిందకైతే వచ్చేసి స్కిల్ సెట్, జాబ్ ప్రొఫైల్ అయితే ఉంటుంది. మీకు ప్యాకేజ్ అయితే వచ్చేసి 13 lakhs అప్ టు అయితే 13 lakhs అయితే ఉంటుంది. బిలో 50 years ఏజ్ అయితే ఉండాలి. ఈ పొజిషన్కి అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై నవ్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్లై నవ్ అని క్లిక్ చేస్తే మీకైతే ఇలా అయితే కనిపిస్తుంది. ఈమెయిల్ ఐడి ఇక్కడ క్యాప్చాన్ ఇచ్చేసి ఎంటర్ చేసి లాగిన్ చేసుకుని ఈ పొజిషన్కి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇలా ప్రతి పొజిషన్కి అయితే మీరు దేనికైతే అప్లై చేద్దాం అనుకుంటే దాని డీటెయిల్స్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎప్పుడైతే అన్ని డీటెయిల్స్ క్లిక్ చేసి ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను. సో ఎవరన్నా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే క్లియర్గా అయితే చూసుకోండి. ఇక్కడ సెకండ్ పొజిషన్ క్లిక్ చేయడంతోటే ఒక వేకెన్సీ అయితే ఉంది ఫ్రెండ్స్. బీటెక్, ఎంసీఏ వాళ్ళైతే కావాలి. 2 to 6 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మీకు ప్యాకేజ్ అయితే వచ్చేసి 5.6 నుంచి 7.4 lakhs యానం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు థర్డ్ పొజిషన్కి అయితే వెళ్దాము. సాఫ్ట్వేర్ టెస్టింగ్ పొజిషన్. డీటెయిల్స్ అని క్లిక్ చేస్తున్నాను. డీటెయిల్స్ అని క్లిక్ చేయడంతో ఇలా అయితే కనిపిస్తుంది. ఒక వేకెన్సీ అయితే ఉంది. బీటెక్ ఎంసీఏ చేసి 2 to 6 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అలాగే 5.6 నుంచి 7.4 lakhs ప్యాకేజ్ అయితే ఇస్తారు. బిలో 37 years ఏజ్ అయితే ఉండాలి. ఇక్కడ ఏజ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, మీరు ఏజ్ కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అనాలిసిస్ పొజిషన్ అయితే క్లిక్ చేస్తున్నాను. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే చాలా క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్. ఫస్ట్ క్లాస్ బీటెక్ ఎంసీఏ చేసి 0 నుంచి 2 years ఎక్స్పీరియన్స్, అంటే ఫ్రెషర్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్కి. సో ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీగా అయితే అప్లై చేసుకోండి. అలాగే ఈ పొజిషన్కి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ అప్లికేషన్ చేసి 1 to 3 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇవైతే చాలామందికి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. 4.7 lakhs నుంచి 5.5 lakhs ప్యాకేజ్ అయితే ఉంటుంది. బిలో 37 years ఏజ్ అయితే ఉండాలి. ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై నవ్ అని అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్ మొబైల్ సెక్యూరిటీ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు డీటెయిల్స్ అని అయితే క్లిక్ చేస్తున్నాను. డీటెయిల్స్ క్లిక్ చేయడంతోటే ఫస్ట్ క్లాస్ బీటెక్ ఎంసీఏ చేసి 0 నుంచి 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అంటే ఈ పొజిషన్స్ కూడా ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ప్యాకేజ్ అయితే వచ్చేసి 4.7 నుంచి 6.1 lakhs per annum అయితే ప్రొవైడ్ చేస్తారు. బిలో 37 years ఏజ్ అయితే ఉండాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంజనీర్లో సైబర్ సెక్యూరిటీ పొజిషన్స్ అయితే క్లిక్ చేస్తున్నాను. సైబర్ సెక్యూరిటీ వాళ్ళకైతే బీటెక్ ఎంసీఏ చేసి అట్లీస్ట్ 6 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చాలా క్లియర్గా అయితే చెప్పారు. 7.4 lakhs per annum అయితే ప్రొవైడ్ చేస్తారు. బిలో 37 years ఏజ్ అయితే ఉండాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ బ్లాక్ చైన్ టెక్నాలజీస్ అండ్ అడ్వాన్స్ వెబ్ టెక్నాలజీస్ అయితే పొజిషన్స్ 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ డీటెయిల్స్ అని క్లిక్ చేయడంతో ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్. బీటెక్ ఎంసీఏ చేసి 0 నుంచి 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్, అంటే ఫ్రెషర్స్ కూడా ఈ పొజిషన్కి అయితే ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. కాబట్టి చాలా వేకెన్సీస్ కూడా ఉన్నాయి. దీంట్లో 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి.
అలాగే ఎంటెక్ చేసినా పర్వాలేదు. వీళ్ళకి ప్యాకేజ్ అయితే వచ్చేసి 4.7 లాక్స్ నుంచి 6.1 లాక్స్ పర్ యానం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బిలో 37 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంజనీర్లో ఎంబెడెడ్ సిస్టంలో అయితే ఉంది. 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి ఎంత ఎక్స్పీరియన్స్ అడిగారు అంటే వీళ్ళకి అసలు ఎక్స్పీరియన్సే అవసరం లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ సిఎస్సి ఐటీ ఆర్ ఈక్వివాలెంట్ డిగ్రీ ఇన్ రెలవెంట్ డిసిప్లిన్లో చేసి ఉండాలి. అంటే అసలు జీరో ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. అసలు ఎక్స్పీరియన్స్ ఈ పొజిషన్స్కి ఏమీ అడగట్లేదు. 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జాబ్ లొకేషన్ అయితే హైదరాబాద్లో ఉంటుంది. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే స్కిల్ సెట్ జాబ్ ప్రొఫైల్ అయితే చెక్ చేసుకోండి. మీకు ప్యాకేజ్ అయితే 4.7 లాక్స్ పర్ యానం అయితే ఇస్తున్నారు. బిలో 37 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంజనీర్లోనే ఐటీ సెక్యూరిటీ ఆడిటింగ్ అసెస్మెంట్ అయితే ఉంది. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఐఎస్ఎస్ కింద 4 పొజిషన్స్, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఐఎస్ఎస్ 2 కింద అయితే 4 ఉన్నాయి. టోటల్ 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ ఎంసీఆర్ ఈక్వివాలెంట్ డిగ్రీ ఇన్ రెలవెంట్ డిసిప్లిన్లో అయితే చేసి ఉండాలి. అలాగే ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఐటీ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ అప్లికేషన్ చేసినా పర్వాలేదు. ప్యాకేజ్ అయితే 4.7 లాక్స్ పర్ యానం అయితే ఇస్తున్నారు. బిలో 37 ఇయర్స్ ఏదైతే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్. దీంట్లో SD1 కింద ఒక పొజిషన్, SD2 కింద అయితే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు SD1 అయితే క్లిక్ చేస్తున్నాను. SD1కి అయితే 0 నుంచి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. అంటే దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయినా పర్వాలేదు, అలాగే ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు. అలాగే ఎంఎస్సీ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. ఎంఎస్సీ ఐటీ, ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. 4.7 లాక్స్ నుంచి 6.1 లాక్స్ పర్ యానం అయితే ఇస్తున్నారు. బిలో 37 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. అలాగే ఇప్పుడు SD2 రోల్ అయితే చూద్దాము. SD2 రోల్ కూడా 0 నుంచి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు ఫ్రెండ్స్. వీళ్ళకి ప్యాకేజ్ అయితే వచ్చేసి 4.7 నుంచి 6.1 లాక్స్ అయితే ఉంది. బిలో 37 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. అలాగే నెక్స్ట్ పొజిషన్ అయితే వచ్చేసి VLSI డిజైన్ పొజిషన్. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ డీటెయిల్స్ అని క్లిక్ చేయడం తోటే వీళ్ళకైతే అసలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ మేజర్ ఆర్ ఈక్వివాలెంట్ డిగ్రీ ఇన్ రెలవెంట్ డిసిప్లిన్లో అయితే చేసి ఉండాలి. అలాగే ఎంటెక్ క్యాండిడేట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. 4.7 లాక్స్ పర్ యానం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బిలో 37 ఇయర్స్ ఏదైతే ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ అయితే వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్ NW, ప్రాజెక్ట్ అసోసియేట్ NW. ఈ 2 కేటగిరీస్లో అయితే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అయితే జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ డీటెయిల్స్ అయితే క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్ కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు. ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ ఎంసీఏ ఈక్వివాలెంట్ డిగ్రీ ఇన్ రెలవెంట్ డిసిప్లిన్లో అయితే చేసి ఉండాలి. అలాగే ఎంఎస్సీ ఐటీ, ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసినా పర్వాలేదు. 4.7 లాక్స్ పర్ యానం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బిలో 37 ఇయర్స్ అయితే ఏదైతే ఉండాలి. సో ఇవి ఫ్రెండ్స్ టోటల్ పొజిషన్స్. సో ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే క్లియర్గా అయితే అన్నీ ఒకసారి అయితే చదవండి. మీ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ అన్ని రోల్స్కి అయితే ఇచ్చారు. వాటిని చదివి ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. చాలా పొజిషన్స్కి అయితే ఎక్స్పీరియన్స్ పెద్దగా అడగట్లేదు. సో కొన్ని పొజిషన్స్కి అయితే 0 ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నాయి. కొన్ని పొజిషన్స్ అయితే జస్ట్ మీకు డిగ్రీ ఉంటే చాలు. కాబట్టి ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.